దట్ ఈస్ ద రూట్ కాజ్ అనమాట. ఇవాళ మీరు చూడండి, ఇవాళ తిరువురు ఇష్యూ చూస్తే అసలు పార్టీకి సంబంధం లేదు. అది అవును, అది విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పర్హాప్స్ ఫస్ట్ టైం ఇప్పుడు పార్టీతో కొంత ఇబ్బందులు కలిగి పార్టీ మీద ఏదో తిరుగుబాటు చేయటం అలాంటిది కాదు. ఇది ఇద్దరు వ్యక్తిగతమైనటువంటి సమస్యలను తీసుకెళ్లి పార్టీని ఈ విధంగా డ్యామేజ్ చేయటం అనేటువంటిది జరిగింది. అది దానివల్ల ఏమైంది, వాళ్ళ పార్టీ మొత్తం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మొన్న దుబాయ్లో అబుదాబిలో పర్యటిస్తుండగా ఇది జరిగింది ఇక్కడ. అంటే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన తీసుకెళ్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, అది పోయి మొత్తం చర్చ అంతా దీని చుట్టూ తిరుగుతున్నది. కాబట్టి అక్కడ అసలు ఇంకోటి ఏంటంటే చాలా రాజకీయ పార్టీలు అన్నీ జరుగుతూ ఉంటాయండి, కానీ మాట్లాడరు. ఒక తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకత ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినా అది ఒక వార్త అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. నిన్న మొన్న మనం చూసాం తెలంగాణలో కొండా సురేఖ ఇష్యూ అవన్నీ చూసాం. వాళ్ళు అసలు మామూలుగా అయితే వాళ్ళని ఎక్స్పెల్ చేయాలి, వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి అంత సర్దుబాటు చేసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ వేరు. ఇప్పుడు మనం కల్చర్ అనేది మాట్లాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ డిఫరెంట్ కల్చర్ అండి. వేరే వాళ్ళు వచ్చి ఈ కల్చర్లో ఇమ్మడలేరు, ఆ కల్చర్ తెలియదు కూడా వాళ్ళకి కొంత సమయం కూడా పడుతుంది. కాబట్టి కార్యకర్తలు ఏంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏంటి ఇది వీళ్ళందరినీ పార్టీలకి బీజేపీకి మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఒకప్పుడు ఒక కుటుంబం అని అంటారు కదా, కుటుంబంలోనే ఫీల్ అవుతారు చాలా మంది కార్యకర్తలు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే అవుట్ సైడర్స్ లాగా వచ్చారు కొంతమంది. అవుట్ సైడర్స్ ఏంటి మన మీద పెత్తనం చేస్తున్నారు అనేటువంటి ఒక భావన వాళ్ళకి కలగటం వల్ల ఈ సమస్య ఉంది. తర్వాత ఇంకోటి అండి, బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా పార్టీ ఆఫీసు చాలా కీలకంగా పనిచేయాలి. పార్టీ ఆఫీసులో ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇష్యూస్ ఆయన చూసుకోలేరు. ఇప్పుడు గవర్నమెంట్లో ఎట్లయితే ఐఏఎస్లు ఐపీఎస్లు సెక్రటరీస్ వీళ్ళంతా అసిస్ట్ చేస్తారో సీఎంకి, అట్లనే పార్టీ అధ్యక్షుడికి కూడా అసిస్ట్ చేసే ఒక యంత్రాంగం ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఇవాళ నేను అబ్జర్వ్ చేసింది, ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం, అది మన రాష్ట్రానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అది చాలా సాదాసీదాగా చేశారు. పార్టీ ఆఫీసులో సీనియర్ లీడర్ లేరు, అంటే చాలా కాలం అయిందిగా అట్లా చేయడం మొదలెట్టి. ఎట్లాగా రాష్ట్ర విభజన జరిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఏమో June 8, తెలంగాణ ఏమో June 2 చేసుకుంటున్నాయి కదా. అప్పటి నుంచి November 1 జస్ట్ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించే డే గానే మిగిలిపోయింది తప్ప రాష్ట్ర అవతరణ అనేది చిన్న ఉదాహరణ చెప్తాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే గతంలో ఏంటంటే ముందుగానే పార్టీలో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, అందరినీ పిలవటం, సీనియర్ లీడర్స్ని పిలవటం, అందుబాటులో ఉండే వాళ్ళని అట్లాగా ఒక పండుగ వాతావరణంలో చేయటం, ఇదంతా అదేంటంటే ఒక స్పిరిట్ అండి, క్యాడర్కి ఒక స్పిరిట్ ఉంటుంది. అట్లాంటి ప్రోగ్రామ్స్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక మొక్కుబడిగా ఒక తంతులాగా చేయటం వలన అక్కడ క్యాడర్లో ఆ ఉత్తేజం ఉత్సాహం కనపడతలా. అదేవిధంగా ఇక ఇతరత్ర పదవులు అలాంటివన్నీ ఏంటంటే ఇక అది వాళ్ళ ఇంటర్నల్ అనుకోండి, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటిది అక్కడ కూడా కొన్ని అసంతృప్తులు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఈ డిఫరెంట్గా మేనిఫెస్టేషన్ అవుతున్నది అనమాట. అందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కనుక వారానికి ఒకసారి కనీసం ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్తే కనుక కొంత స్ట్రీమ్ లో అయినవద్ది. అదేవిధంగా ఇవాళ ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, 2004లో అదే 2004లో కూడా ఇట్లానే కొత్త వాళ్ళకి ఇచ్చి అప్పుడు బూమరాంగ్ అయింది. అంటే 99లో తటస్థులు అని చెప్పి మన విజయరామారావు గారు కొంతమందికి ఇస్తే వాళ్ళు అసలు పార్టీలో ఓడిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది, తర్వాత ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు, వెళ్ళిపోయారు. అందువల్ల కొత్త వాళ్ళకి కొత్త రక్తం రావాలి పార్టీలోకి. కానీ ఒకేసారి ఏకాఏకైన ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు కాకుండా స్థానిక సంస్థల్లో ఇవ్వటం, వాళ్ళని నర్చర్ చేయటం, వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్ది తర్వాత ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తే అది బెటర్ ఏమో. మరి ఆ విధంగా మరి ఆలోచిస్తుందో లేదో అనేది చూడాలి పార్టీ ఎలా చూస్తుంది. రైట్, ఒకసారి బాబ్జీ గారితో మాట్లాడదు. బాబ్జీ గారు నమస్తే అండి. నమస్కారం అండి.